హలో వెల్కమ్ టు మై ఛానల్ అంజు హయతి. చూస్తున్నారు కదా, ఈరోజు మనం అన్నపూర్ణమ్మ గారి ఇంటికి వచ్చేసాము. అన్నీ రెడీగా పెట్టేశారండి. రొయ్యల పచ్చడి చేసి చూపిస్తానన్నారు. మా బుడ్డిదాని హడావిడి చూడండి. ఈ డబ్బులు అన్నీ పచ్చళ్ళు పెడతారంట. ఇంట్లోనే గ్రైండర్ పెట్టేసుకొని పసుపు వేసి ముందు కడగాలి. శుభ్రంగా పసుపు వేసి కడిగినాక ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాలి. వాటర్ లేకుండా రొయ్యలు ఉడికినాక వాటిని వడపోసి డీప్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసినాక ఇవన్నీ ఉప్పు పసుపు వేసి దానిలో వచ్చే వాటర్తోనే ఉడకబెట్టేసేయాలి. అంతే, మనం ఎక్స్ట్రా వాటర్ ఏం వేసుకోకూడదు. ఇంకా వాటర్ వేయకూడదు. దీనిలోనే ఇంకా వాటర్ ఊరిద్ది, అన్ని నీళ్ళు అయిపోయినా కొంచకూడదు. ఓకే, జస్ట్ ఉడకగానే తీసేసుకోవాలి. మనం వడపోసేసుకోవాలి. వడబుట్టలో వడకట్టేసేసి ఆ వాటర్ కింద పడకుండా ఒక ప్లేట్ కూడా పెట్టేశారు. ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఓకే, చేస్తే గట్టిగా వస్తుంది. మనకి సాఫ్ట్ గా ఉండాలి కాబట్టి ప్రాన్స్ చూసి బయట పంపించి తీసేయాలి. మరీ డీప్ చేస్తే గట్టి పడుతుంది. ఓకే, మరీ డీప్ చేయకుండా ఇలా రాగానే తీసేసుకోవాలి. అలా గిన్నెలో వేసుకొని ఓన్లీ 1/4 మనం డీప్ చేసుకోవాలి. ఎక్కువ డీప్ చేయకూడదు. అసలు హాఫ్ అయినా చేసుకోవచ్చు, కానీ మరీ ఆ సాఫ్ట్నెస్ అనేది పోతుంది. అది నమలలేదు. ఏదంటే పొంగుతుంది. తెలంగాణ కదా, ఇట్లా పొంగొస్తా ఉంటుంది. చిన్న పొయ్యి మీద పెడుతుంది. ఆయన తెలంగాణ బాగా వాసన, బాగా రుచిగా ఉంటుంది. టేస్ట్ బాగుండాలి ఎప్పుడైనా. అంత మెత్తగా లేదు. అంతే. 10 years నుంచి పచ్చళ్ళు పెడుతున్నారు. ఏ పచ్చడైనా సరే ఫ్రెష్గా అప్పటికప్పుడు ఆర్డర్ ఇస్తేనే పచ్చళ్ళు తయారు చేస్తారంట, లేకుంటే అసలు పెట్టారంట. ఇప్పుడు మనకు కూడా ఇది ఆర్డర్ ఇచ్చారు, అందుకోసమనే ఈ రొయ్యల పచ్చడి చేస్తున్నారు. అసలు ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారంటే, కానీ ఇంకా పెద్దవి తీసుకోకూడదు, ఇంకా చిన్నవి తీసుకోకూడదు. ఇది మీడియం సైజ్ అండి. మళ్ళీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పచ్చళ్ళు తయారు చేసి ఇస్తారు. అసలు ఫ్రై చేసుకునే విధానం కూడా ఎంత బాగుందంటే, ఒకేసారి మొత్తం వేసి ఫ్రై చేయకుండా చక్కగా కొంచెం కొంచెంగా వేసి వాటిని 1/4 మాత్రమే ఫ్రై చేస్తున్నారు. అల్లం చిన్నులపై పేస్ట్ నూనెలో వేపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు కదా, ఫ్రై చేస్తున్నారు. చూడండి, చక్కగా నిదానంగా. అది సిమ్ ఫ్లేమ్లోనే ఉంచాలంట, హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాడిపోతుందంట. ఆ ఫ్రై చేసిన నూనెలోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం. రొయ్యలు ఫ్రై చేసిన దానిలో ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్. అది చాలా పోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఆయిల్. మళ్ళీ ఆపకూడదు, దీన్ని దగ్గర పడుతుంది. కొంచెం రెడ్డిష్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఇలా నిదానంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా దగ్గరకు వచ్చేసిందండి. ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఎర్రగా రావాలి. ఇక మనం తీసి దాన్ని ఆ రొయ్యలు వేయించాం కదా, ఆ రొయ్యల గిన్నెలో వేసేసుకోవడమే. ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంత ఎర్రగా ఫ్రై అవ్వాలి, మాడకూడదు. మళ్ళీ చూస్తున్నారు కదా, సలసల వేడిగా మరిగిపోయినట్లు ఉండింది. అదే బాండీలో ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు, దాన్ని కూడా కొంచెం వేడి చేసేసుకోవాలంట. అందుకని చెప్పేసి దాన్ని కూడా ఫ్రై చేస్తున్నారు. చూస్తున్నారు కదా,
నీట్నెస్, క్వాలిటీ అండ్ హోమ్ మేడ్ పికిల్స్ కావాలనుకున్న వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. కాల్ చేసి మీకు నచ్చిన పికిల్ ఆర్డర్ చేయించుకోవచ్చు. అల్లం పచ్చడి, పులిహోర గోంగూర పచ్చడి, ఆవకాయ, ఇలా రకరకాల పచ్చళ్ళు, మీకు నచ్చిన పచ్చడి వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని పచ్చళ్ళు తయారు చేస్తారు. ఇక మన చింతపండు గుజ్జులో అయితే ఆయిల్ సరిపోలేదని చెప్పేసి ఇంకొంచెం ఆయిల్ వేసి మరి దాన్ని గట్టిగా కాకుండా ఇలా గుజ్జు గుజ్జుగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలంట. మన చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది. చూద్దాం. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా ఒకసారి మొత్తం కలిపుకుంటున్నారు. చూడండి, ఇలా ఒకసారి తిప్పేసుకొని దానిలో పసుపు, లవంగాయల పొడి, పొడి మసాలా, ఉప్పు కూడా వేసుకోవాలి. దానికి సరిపడా తగినంత వేసుకోవాలి. కారం అమ్మ, వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, చేతులు కాదు గరిటెతోనే బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతున్నారు. ఇలా బాగా కలుపుకొని దానిలోనే కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇక ఫైనల్గా వేడి వేడి చింతపండు గుజ్జు కూడా వేసేసి దాన్ని కూడా ముక్కలకి అన్నిటికీ బాగా పట్టేలాగా చింతపులుసు పోసానమ్మా. ఓకే, చింతపులుసు పోసి ఇక మొత్తం కలుపుకోవడమే. చాలా చూద్దాం, కలిపి మొత్తం కలిపినాక చూస్తున్నారు కదా, ఎర్రగా నిగనిగలాడుతుంది రొయ్యల పచ్చడి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అండ్ పచ్చడి కూడా వేడివేడిగా ఉందండి. అన్నీ ఇప్పుడే వేడివేడిగా చేశారు కదా, సో అందుకని వేడివేడిగా ఉన్నాయి. ఫైనల్గా మన రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పేద్దాం ఎలా ఉంది అనేది. నూనె అయితే సరిపోదు అనుకున్నాము, బట్ నూనె కూడా సరిపోయింది. ఎదురింటి ఆంటీ అంట వస్తున్నారు, మేము రొయ్యల పచ్చడి చేస్తున్నారా ఆంటీ అంటే, ఓ మా వదిన గారు రొయ్యల పచ్చడి చేస్తున్నారా అని వచ్చి మరీ టేస్ట్ చేస్తున్నారు. చూడండి. చాలా బాగుంది పచ్చడి. వదిలిగా చేస్తే ఇంకా బాగుంది. అన్నీ సరిపోయింది. సూపర్. చూస్తున్నారు కదా, రొయ్యల పచ్చడి బాగుందని మా బుడ్డది తిని నాకు అన్నంలో వేసి పెట్టు అమ్మమ్మ నాకు అన్నం కావాలి అని అడిగి మరీ వేయించుకొని తింటుందండి. అందుకే ఆంటీ కలుపుతోంది. ఇక అన్నం కలుపుతున్నాను కదా, మీరు కూడా టేస్ట్ చేయండి అని చెప్పేసి అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద పెడుతుంది. మా బుడ్డదేమో అలా పెట్టించు. సరే సరే, నువ్వు పెట్టు. అయితే రామ్మదా, నీకే ఇస్తుంది అమ్మమ్మదా. పచ్చడి అయితే నిజంగా సూపర్ ఉంది. ఫైనల్గా ఆంటీ కూడా టేస్ట్ చేశారు. మా బుడ్డదైతే నాకెప్పుడు ఇస్తారు అని చూస్తుంది. ఫైనల్గా తీసేసుకుంది. నేను ఎవ్వరికి ఇవ్వను అని చెప్పేసేసి చూడండి, ఆ చూపు చూడండి ఎలా చూస్తుందో. ఇక చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆంటీ చేసిన పచ్చళ్ళు. మామిడికాయ చట్నీ, ఆవకాయ అంటారా? ఆవకాయ పచ్చడి. ఆవకాయ కనిపిస్తుంది. పులిహోర గోంగూర పచ్చడి, చిక్కుడుకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఇది ఉసిరికాయ, క్యాలీఫ్లవర్ పచ్చడి, క్యాలీఫ్లవర్, చికెన్ పచ్చడి, ఆర్డర్ ఇస్తే ఇలా ప్యాక్ చేస్తామండి. ఉసిరికాయ, మామిడికాయ, ఇదో చికెన్ చట్నీ, రొయ్యల చట్నీ చేయలేదు. యూఎస్, కెనడా అయితే ఈ ప్యాకింగ్ అండి. యూకే, యుఎస్ చికెన్ పచ్చడి అన్ని యుఎస్, యూకే, జర్మనీ, జపాన్ అన్ని చోట్లకి ఇలా ప్యాక్ చేసి పంపిస్తానండి. ఏదైనా హోమ్ మేడ్
అరిసెలు, చెక్కలు, చక్కరాలు, లడ్డూలు, బూందీ ఏవైనా సరే ఆర్డర్ల మీద ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.